స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి మూలవాక్యంగా నేనే చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. లేని వారు నాతో పాటు ఏకీవించవలసిందిగా మనవి. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుణ్ణి సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతిని యేసయ్య, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం స్వామి. ఈ కాకినాడ ప్రాంతంలో చెల్లి శిరీష బావగారు పేతుడి గారు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గృహ కూడికను బట్టి మీకు వందనాలు. ఇగో 2 వారాలు కూడా ఎంతో ఆశీర్వదకరంగా మీరు జరిగించారు. ఈ చివరి వారం 3వ వారంలో తండ్రి ఈ కూడికను కూడా అత్యంత ఆశీర్వదకరంగా దీవెనకరంగా జరిగించండి. కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబమునకు నీకు దయ కలిగినట్లుగా కృప కలిగినట్లుగా అయా ఇగో తండ్రి ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య నుండి ప్రతి ఇబ్బంది నుండి విడుదల పొందినట్లుగా పొంచి ఉన్నటువంటి ప్రతి దుష్ట శక్తుల నుండి అయా ప్రతి కీడు నుండి నాయన నీ బిడ్డలు మేలు పొందినట్లుగా నీ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ కూడికకు తండ్రి ఇంకో ఆయా స్థలాల నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అల్పుడు అయోగ్యుడు బలహీనుడైన నీ సేవకుని నీ సిలువ చాటును మరుగుపరిచి మీ సిలువ రక్తంలో బాగుగా కడిగి నీ ఆత్మచేత అభిషేకించి నీ ప్రజలందరికీ మేలు కలుగునట్లుగా నీకు మహిమ కలుగునట్లుగా పొంచున్న అపవాది శక్తులకు నాశన అపజయము కలుగునట్లుగా ఇంకా రక్షణ లేని జనాంగమునకు రక్షణ కలిగినట్లుగాను రక్షణ పొందినటువంటి ప్రతి ప్రజలు తండ్రి నీ ఉద్దేశమును ఎరుగునట్లుగాను నీవే ఈ దినమును ఆయన నీ దాసుని బలపరిచి అభిషేకించి వాడుకోమని మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కూడికకు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి శిరీష కుటుంబానికి ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే చేరి ఉన్నటువంటి దేవుని ప్రజలకును లైవ్లో ఉన్న వారికి యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. చాలా సమయం అవుతుంది కనుక త్వరగా కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ఈ కుటుంబ నిమిత్తము మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు దేవుని యొక్క జ్ఞానమును తెలుసుకోవడం కొరకు తను ఎన్నో విలువైనటువంటి సంగతులను తెలియపరిచారు. ఈరోజు హూ ఇస్ ద గాడ్, ఎవరు దేవుడు అంటే ప్రతి ఒక్కరూ యేసు ప్రభు వారు, క్రైస్తవులు యేసు ప్రభు దేవుడు అంటారు, ముస్లిమ్స్ వాళ్ళు అల్లా దేవుడు అంటారు, మిగిలినటువంటి మన హైందవ సోదరులు వారు అంటారు. అంటే దీంట్లో కొట్లాట పోట్లాట విమర్శన కనబడుతుంది. అంటే పొట్లాడుకోవడం విమర్శించుకోవడం వల్ల ఏది ప్రయోజనకరమైనది కాదు, దానివల్ల నష్టమే కానీ లాభం అనేది ఏమీ లేదు. అంటే దేవుడు ఎవరో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉన్నది. అది పక్కన పెడదాం, అదొక పాయింట్. రెండోది, ఈరోజు దేవుణ్ణి కలిగినటువంటి క్రైస్తవము, దేవుడు ఎవరో తెలుసా అంటే ఇదేంటి క్వశ్చన్, ఇది క్వశ్చనేనా, వాట్ ఈస్ దిస్ అన్నట్టు ఉంది. అంటే దేవుడిని కలిగినటువంటి దేవుడిని ప్రజలకి దేవుడు ఎవరో తెలియకపోవడం అది చాలా బాధాకరం అని పౌలు చెప్తున్నాడు. నేను కాదు, నీ వయసు ఎంతరా మాకే చెప్తున్నావని ఎవరైనా అనుకోవచ్చు, ఇక్కడ కాదు కానీ లైవ్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే వినదగున ఎవరు చెప్పినా విననంతనే వేగిరు పడక కనికెళ్ళ నిజం తెలిసిన వాడి మహిళ సుమతి అని చిన్నప్పటి నుంచి చదువుకుని వచ్చాను నేను. అంటే ఎవరు చెప్పినా వింటాను, అట్ సేమ్ టైము ఇంకొకరు చెప్తున్నది కూడా అవతల వాళ్ళు వినాలి. ఆ వినడంలో ఆ వినికడి లోపం వలన వినాలనే ఆలోచన లేనందువలన మళ్ళీ కొన్ని అర్థాలు జరుగుతున్నాయి. అయితే దేవుణ్ణి ప్రజలైనటువంటి వారే దేవుణ్ణి తెలుసుకోకపోతే
మనము నిత్యత్వం అంతా పరలోక రాజ్యంలో ఎలా ఉండగలుగుతామా? అక్కడ చాలా పెద్ద వచనాన్ని నేను చదివించాను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఇక్కడికి వచ్చే వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఏ వాక్యం చెప్తానో తెలియదు. హల్లెలూయా. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఒక దానితో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ యొక్క సందేశానికి టైటిల్ ఏంటంటే దేవుని కుటుంబము. హల్లెలూయా. ఏ కుటుంబం? దేవుని కుటుంబం. ఎవరు దేవుని కుటుంబం? ఇది టైటిల్ దీనికి. ఎవరు దేవుని కుటుంబం అంటే యేసు ప్రభుని నమ్ముకున్నంత అందరూ దేవుని కుటుంబమేనా అంటే ఈ మెసేజ్ని బట్టి నిజంగా నేను దేవుని కుటుంబము కాదనేది ఇక్కడ ఉన్నటువంటి మీకు లైవ్లో చూస్తున్న వారికి స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. హల్లెలూయా. ఏ మతం వారైనా ఏ కులం వారైనా దేవుడు ఏం చేశాడంటే అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని దేవుడు తెలియపరిచాడు. అమ్మ ఏసీ అన్న ఆన్ చేసాను, లేకపోతే మా చెల్లి అందరినీ పిలిచి పోయేట్టింది. హల్లెలూయా. నేను అసలు ఆరాటం పెరిగినే అంటే దేవుడు కులానికి మతానికి అతీతంగా ఎవరినైనా సరే అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. అయితే అపోస్తులైనటువంటి పౌలు గారు మనం చదివినటువంటి మూలవాక్యంలో ఏమైనా సంబోధిస్తున్నాడంటే ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని మొదలుపెట్టాడు. అంటే కుటుంబం అంటే ఏంటంట? పరలోకంలో ఒక కుటుంబం ఉందంట, తర్వాత భూమి మీద కూడా కుటుంబం ఉందంట. అంటే పరలోకంలో ఉన్న కుటుంబము కానీ భూలోకంలో ఉన్నటువంటి కుటుంబము కానీ ఎవరిదంట? తండ్రి అయినటువంటి దేవుడు అప్పుడు ఉన్నాడట. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలబడుతుందో మొట్టమొదటిగా మన వాక్యాన్ని కనుక ధ్యానం చేస్తే పాత నిబంధన ఆమోసు గ్రంథాన్ని ఒకసారి అందరూ కూడా ఓపెన్ చేసినట్లయితే 3:1 త్వరగా ఎవరైనా చదివి సహాయం చేయండి, నాకు సమయం సేవ్ అవుతుంది. 3:1 ఆమోసు గ్రంథము. ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా మిమ్మును గూర్చి ఆయన రప్పించిన కుటుంబము వారిని అందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించింది. చాలండి. ఇక్కడ ఏం చెప్తుంటే ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా మిమ్మును గూర్చి ఆయన రప్పించిన కుటుంబం వారిని అందరిని గూర్చి. అంటే ఐగుప్తు దేశంలో నుండి దేవుడు ఏం చేశాడంట? తన కుటుంబాన్ని రప్పించుకున్నాడు. అంటే ఐగుప్తులందరూ దేవుని కుటుంబమేనా? కాదు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఎవరో దేవుని కుటుంబము. అంటే వారిని దేవుడు ఐగుప్తులో నుండి అంటే బానిసత్వంలో నుండి రప్పించాడు బయటికి, ఆయన కుటుంబాన్ని రప్పించాడు. ఓకే, రప్పించినటువంటి ఆ కుటుంబంలో ఎంతమంది మిగిలి ఉన్నారు అంటే చాలా మంది మధ్యలో పెట్టలాగా రాలిపోయారు కొందరు. కారణం అంటే ఆ కుటుంబమునకు నాయకుడిగా నడిపిస్తున్నటువంటి మోషే యొక్క ఆ భావజాలాన్ని వారు దూరం చేసుకున్నారు గనక మెల్లమెల్లగా ఒక్కొక్కరు ఏమయ్యారంటే దేవుని కుటుంబంలోంచి తప్పిపోయారు. సో ఈరోజు కృత నిబంధన సంఘమైనటువంటి మనము కూడా దేవుడు కూడా ఒక కుటుంబంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళా కూడా అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి పత్రిక, పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అందరికీ బాగా సుపరిచితమైన వాక్యమే. అయితే మీరు చీకటిలో నుండి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. చాలండి. మనమందరము ఎవరమంట? దేవుని సొత్తైన ప్రజలము. అంటే దేవుని సొత్తైన దేవుని కుటుంబముగా మనం అనడానికి దేవుడు ఏం చేశాడంట? మనల్ని అయితే అన్నాడు. ఏమని అయితే అంటే చీకటిలో నుండి మనల్ని ఏం చేశాడట? ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగు దగ్గరికి రప్పించాడట దేవుడు. అంటే చీకటిలో ఉన్నటువంటి వారు దేవుని సంబంధులు, కుటుంబము, దేవుని ఫ్యామిలీ కాదు 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 కనుక మనం దేవుని సొత్తుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే బాప్టిజము పొందినటువంటి మనము చీకటి పాపము అనేటువంటి దానిలో నుండి విడుదల పొంది
దేవుని కుటుంబంలోనికి మనం వచ్చాము అందరూ కూడా. హల్లెలూయా. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి భక్తులు వేరు వేరు సంఘాలు కావచ్చు, వేరు వేరు డినామినేషన్ కావచ్చు, కానీ అందరూ కలిపి క్రీస్తు పేరట దేవుని కుటుంబంలోనికి వచ్చారు. అవునా కదా? అయితే మనం ఆ చీకటిలో నుండి దేవుని కుటుంబంలోనికి వచ్చినటువంటి మనమందరమును దేవుని కుటుంబముగా అమర్చబడాలి, జతపరచబడాలి. కుటుంబంలోనికి రావడం ఇంపార్టెంటే, ఇప్పుడు కుటుంబముగా మారడం ఇంపార్టెంట్. అది మీకు ఇంకా సింప్లిఫై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అంటే మనకి ఇక్కడ స్త్రీ బాగా ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక స్త్రీని, ఒక అమ్మాయిని మనం చూసుకుంటున్నప్పుడు వివాహము కానంత వరకు ఆ అమ్మాయి అమ్మగారి ఇంట్లో అమ్మ కుటుంబముగా తను ఉంటుంది కదా. సో ఎప్పుడైతే వివాహం అనేటువంటి ఆ బంధం ద్వారా అప్పుడు ఆ అమ్మాయి వేరొక కుటుంబంలో అడుగు పెడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి 2 కుటుంబాలు కదా. ఆ మొదటి కుటుంబం పుట్టిన నుండి మెట్టినింట్లోకి వెళ్తుంది, ఒక కొత్త కుటుంబంలో తను ప్రవేశించింది. అది వరకు తను ఒక కుటుంబ సభ్యురాలే, కానీ ఇప్పుడు వివాహము ద్వారా ఒక నూతనమైనటువంటి కుటుంబంలో ప్రవేశించింది. ఇప్పుడు ఆ నూతనమైనటువంటి కుటుంబంలో ఈ స్త్రీ అమ్మ కుటుంబంలో ఉన్నట్లుగానే ఉంటే అవుతుందా? కుటుంబాలు కూలిపోతాయి. అవునా కదా? కుటుంబాలలో తగ్గింపు, బాధ్యత, వినం, ఎథిక్స్, మొరాలిటీస్ అంటే కొన్ని నైతిక విలువలు, వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే నేను చెప్పాను, పోయినటువంటి ఫస్ట్ వారం మెసేజ్ ఏంటంటే కుటుంబ బాధ్యత, 2వ వారం మెసేజ్ ఏంటంటే భక్తిగల కుటుంబం, ఈ 3వ మెసేజ్ ఏంటంటే ఎవరు దేవుని కుటుంబం. అంటే ఆ అమ్మాయి ఆ పుట్టిన కుటుంబంలో నుండి మెట్టింటు అనేటువంటి ఆ భర్త ద్వారా ఆ కుటుంబంలో జాయిన్ అయింది, ఇప్పుడు అందులోనికి ఎంటర్ అయింది. ఇప్పుడు ఆ కుటుంబంలో తనంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలి. తనకి ఆ కుటుంబం కొత్తే, ఆ కుటుంబ వ్యక్తి లేక ఆలోచనలు, వాళ్ళ అభిరుచులు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇది ఆ కుటుంబం తనది మాట. అవునా కదా? ఇప్పుడు తన కుటుంబంలో తను చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే అంటాను, నేను ఎన్నోసార్లు చెప్పాను, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే ప్రతి వ్యక్తి కూడా తన కుటుంబం పట్ల సక్రమైనటువంటి ఒక బాధ్యత కలిగి ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది ఇర్రెస్పాన్సిబిలిటీ కలిగి కుటుంబంలో ఉంటారు, వాళ్ళ వల్ల కుటుంబానికి చాలా నష్టాలు, అనర్థాలు, వ్యతిరేకతలు, కుటుంబాలు కూలిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. రెండోది ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సొసైటీ. అంటే దేవుని ప్రజలైనటువంటి మనము మనకు నచ్చినట్లుగా మన కుటుంబంలో ఉండడానికి వీల్లేదు, దేవుడు ఒప్పుకోడు. దేవుని ప్రజలైనటువంటి మనము సమాజంలోనూ కూడా మనకు నచ్చినట్లుగా మనం ఉంటే దేవుడు ఒప్పుకోడు. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సొసైటీ అంటే సామాజికమైనటువంటి బాధ్యతను కూడా దేవుని సొత్తైనటువంటి ప్రజలు కలిగి ఉండాలి. అంతేకాదు మూడోది ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గాస్పల్ అంటే దేవుని కుటుంబం పట్ల కూడా మరీ బాధ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ కుటుంబంలో చాలా జాగ్రత్త కలిగి బాధ్యత కలిగి ఉన్నావు, వెరీ గుడ్. సమాజంలోనూ కూడా చాలా జాగ్రత్త కలిగి గుడ్ విల్ కలిగి నీవు ఉన్నావు, వెరీ గుడ్. కానీ దేవుని కుటుంబం పట్ల నువ్వు ఇర్రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటే వెరీ బ్యాడ్, వెరీ సాడ్. హల్లెలూయా. అంటే ఒక స్త్రీ అమ్మాయి పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళ్ళిన తర్వాత అంతవరకు పుట్టింట్లో అమ్మ దగ్గర ఎలా పెరిగింది అనే దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎప్పుడైతే భర్త కుటుంబంలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి స్థితిగతులను పెట్టి సరిగ్గా లేకపోతే ఇటు అమ్మ కుటుంబాన్ని కూడా తిడతారు. అవునా కదా? అంటే ఎన్నో రకాలు ఫేస్ చేయవలసి వస్తుంది అక్కడ నుంచి. ఇక్కడ అన్నీ ఉండదు ఆ ఫేసింగ్ అనేది. అంటే అక్కడ అంత బాధ్యత ఉండకపోయినా పర్లే, కానీ వివాహం తర్వాత చాలా బాధ్యతను కలిగి ఉండాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. సేమ్లా ఈ లోకంలో మనం ఐగుప్తీయులు, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నట్లుగా క్రొత్త నిబంధన సంఘస్థులైనటువంటి మనం ఈ చీకటి పాపం అనే దాంట్లోంచి దేవుడు తన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం రప్పించాడు. అంటే ఇప్పుడు నేను నువ్వు మనం అందరూ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ యెషయా 54:5 ప్రకారంగా స్త్రీ. ఇప్పుడు మనం ఎవరు? మనం అందరూ స్త్రీ. ఎందుకంటే నిన్ను సృష్టించినటువంటి వాడు నీకు భర్త అన్నాడు. ఆయన ఒక్కడే భగవంతుడు, ఆయనే పురుషుడు, ఆయనే దేవుడు. మనం అందరూ స్త్రీ తత్వమే. హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ భౌతిక సంబంధంగా ఒక కుటుంబంలో మనం ఉన్నాం, అంటే అమ్మ కుటుంబం మాట. ఇప్పుడు మన భర్త ద్వారా పెండ్లి కుమారుడిగా ప్రభు రాబోతున్నాడు త్వరలో. ద సెకండ్ కమింగ్ త్వరలో రాబోతూ ఉన్నాడు. మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అంటే ఒక కొత్త కుటుంబాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ కుటుంబంలో మనము ఎలా ఒదగాలి ఇక్కడే నేర్చుకోవాలి. అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసుకుంటాను, జడలు వేసుకోవడం నేర్చుకుంటాను, బట్టలతో కూడా నేర్చుకుంటానంటే ఎక్కడ దొరికేవే నాకు ఇంక కట్టుకునేవాడు అంటాడు, మాకు ఎక్కడ దొరక దీన్ని కట్టుకున్నామని అత్త మామలు అంటారు, ఇవి ఇలా అంటే అలాగంటని మొత్తం రకరకాలుగా పెంట అయిపోతుంది. హల్లెలూయా.
అంటే ఎప్పుడు ఏది నేర్చుకోవాలి అది నేర్చేసుకోవాలి. ఆడపిల్ల అన్నీ నేర్చుకోవాలని ముందే చెప్తున్నట్లుగా యేసుక్రీస్తు నామములు ఎప్పుడైతే మనం విశ్వాసము ద్వారా బాప్తిజం పొందామో ఖచ్చితంగా ఈ భూమి మీద ఏ సంఘానికి వెళ్ళినా కానీ దేవుని కుటుంబంలో మనం చేర్చబడ్డాం. ఆ కుటుంబం పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే దేవుని కుటుంబంలో నుండి కొందరు తప్పిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ భౌతిక సంబంధమైనటువంటి కుటుంబంలో కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని బాధల చేత కొంతమందికి మనం నచ్చకపోవచ్చు. మంచి కుటుంబంలో అందరికీ నచ్చుతుందా? నచ్చదు. ఎవరు నచ్చినట్లుగా వాళ్ళు తీసుకుంటారు. ఓకే, దాన్ని బట్టి నువ్వు కొంతమందికి విరోధం అవుతావు. ఓకే, డోంట్ వరీ, నో ప్రాబ్లం. కానీ దేవుని కుటుంబములో నువ్వు దేవునికి నచ్చకపోతే మరి అప్పుడు నీకు రెండో కుటుంబం అనేది ఉంటుందా? ఆ రెండో కుటుంబం మనకి మెయిన్ ఇంపార్టెంట్, అది అసలైనటువంటి కుటుంబం. అందుకే పౌలు చెప్తున్నాడు, ఇప్పుడు దేవుని ప్రేమను, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవాలట. ఎత్తు, లోతు, వెడల్పు, పొడుగు అన్నాడు పౌలు. అది సామాన్యమైన సంగతి కాదు. ఎన్నో గంటలు దాన్ని గురించి నొక్కి 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 చెప్తేనే కానీ కొంచెం కూడా మనం తీసుకోలేము. ఇప్పుడు అసలు ఆ మ్యాటర్ అంతా వెయిట్ చేస్తున్నాను నేను. మెట్టుకు పరలోకములో ఒక కుటుంబం ఉంది, భూమి మీద కుటుంబం ఉంది. ఈ భూ కుటుంబము, పరలోకంలో కుటుంబం కూడా తండ్రి అయినటువంటి దేవుని వలన ఏర్పరచబడినవి. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి మనం ఆ కుటుంబాన్ని మనం పొందుకోవాలి. యుగయుగాలు ఆ కుటుంబ సభ్యులమై మనం జీవించాలి. అయితే ఆ కుటుంబము కలిగి మనం ఉండాలి అంటే, ఆ కుటుంబంలో నుండి మనం తప్పిపోకుండా ఉండాలి అంటే యేసు ప్రభు వారి యొక్క భావజాలాన్ని మనం ఫాలో అవుతూ ఉండాలి. బైబిల్ చెప్పింది నేను చాలా షార్ట్గానే ముగించేస్తాను. మార్కు సువార్తలోనికి రండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 33వ వచనం. ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించు వాడే నా సహోదరుడని సహోదరి తల్లి అని చెప్పాను. హల్లెలూయా. చాలండి. యేసు ప్రభు వారు అన్నారు, ఇదేసారి మీకు ఎన్నోసార్లు మూలవాక్యం చెప్పాను, ఇదే వచనంతో, ఎవరు నా తల్లి నా సహోదరులు అని అంటున్నాడు యేసు ప్రభు వారు. అంటూ ఇదిగో దేవుని చిత్తము ప్రకారంగా జరిగించేవాడే నా తల్లి నా సహోదరులు, నా సహోదరి నా సహోదరులు అన్నాడు. అంటే దేవుని కుటుంబంలో తల్లి ఉంది, సహోదరి ఉంది, సహోదరుడు కూడా ఉన్నాడు. కానీ కొందరిని దేవుడు యాక్సెప్ట్ చేయలేడట. అక్కడ భౌతికంగా ఫిజికల్గా కన్న తల్లి అయినటువంటి మరియమ్మ దేవుని చిత్త విషయంలో ఆమె ఏదో ఆయన్ను పలకరించడానికి వచ్చింది. నేను ఇంకో పనిలో ఉన్నాను, ఈ చిత్తమే జరిగించే వాళ్ళే నాకు అసలైన తల్లి, తండ్రి, సహోదరులు అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని కుటుంబంలో దేవుని చిత్తమును ఆలోచన చేయని వారు, దేవుని చిత్తము కొరకు ఉపయోగం లేని వారు, దేవుని చిత్త కొరకు బ్రతకలేని వాళ్ళంట దేవుని కుటుంబంగా ఉండలేరట. మరి దేవుని కుటుంబంగా అక్కడ మనం లేనప్పుడు మరి ఏ కుటుంబంగా మనం ఉంటాం? ఎవరు మనకి పోషకుడు, ఎవరు మనకి నాయకుడు, ఎవరి వల్ల మనకి మేలు కలుగుతుంది? అవుతుందా పరలోక రాజ్యంలో? దేవుని కుటుంబంలో నుండి వెలివేయబడితే, త్రోసివేయబడితే ఇంకొక కుటుంబాన్ని మనం కట్టుకోవడానికి అవుతుందా? నిజం చెప్తున్నాను, ఈనాటి క్రైస్తవ సమాజం చాలా 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 మేల్కోవాలి. హల్లెలూయా. చాలా మేల్కోవాలి. ఓ పక్క రాకడ సమయమిస్తుంది, ఓ పక్క మతోన్మాదులు క్రూర జంతువుల కంటే క్రూరంగా మరుగుతూ ఉన్నారు, ఓ పక్క రకరకాల కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నాం. వీటన్నిటి మధ్య మనము అసలు గురి అయినదేదో, గోలేదో, గమ్యమేదో తెలియనటువంటి పరిస్థితుల్లో అల్లాడిపోతున్నాం. అంటే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఒక అసలైనటువంటి కుటుంబంలోనికి మనం చేరకుండా మిస్ అయిపోతాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, అసలు ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటి దాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? పెళ్లి చేసుకోవడం, పిల్లల్లో ఇక్కడ అన్ని కొన్ని బాధ్యతలు అన్ని. ఎందుకంటే అసలైనటువంటి కుటుంబంలో నువ్వు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండడం కొరకు ఈ భూమి మీద ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబము కొరకే బ్రతకడం కొరకు కాదు, కుటుంబం వాళ్ళందరికీ నచ్చడం కాదు భక్తి అంటే. నేను ఇందాక చెప్పాను కుటుంబ బాధ్యత కలిగి ఉండాలని. కానీ దేవుని వేలో ఆ కుటుంబం పట్ల కూడా ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది. లూకాసు వార్తలోనికి మనం వచ్చినట్లయితే లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనా నా ఎద్దకు వచ్చి నా తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రలను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరు. చాలండి. ఇక్కడ దేవుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. దేవుడు టోటల్గా అందరూ ఉన్నారు, తల్లి, తండ్రి, భార్య, భర్తలు, పిల్లలు అందరూ ఉన్నాడు. గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసి ఏమంటున్నాడు?
నా యొద్దకు వచ్చేవాడు వీరందరినీ కూడా ద్వేషించాలట, ప్రాణమును సహా. ఈ వచనాన్ని ఎలా విభజించాలో బోధకులకి కూడా తెలియక కొంతమంది ఏం చేశారంటే దేవుడిని నమ్ముకోవడం, కుటుంబాన్ని పక్కన పెట్టడం, దేవుడిని నమ్ముకోవడం, బంధాలను దూరం పెట్టడం, ఇది చేస్తున్నారు. అది చెప్పలేదు దేవుడు. దేవుడు చెప్పినటువంటి లా ఏంటంటే, నా యొద్దకు వచ్చినటువంటి నీకు ఒక కుటుంబం ఉన్నది, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అదొక కుటుంబం ఉంది కదా, ఒకవేళ నా కుటుంబంలో నుండి నిన్ను వేరు చేయడానికి భూమి మీద నీ కుటుంబమే పనిచేస్తున్నప్పుడు, నీ స్నేహితులే పనిచేస్తున్నప్పుడు, చివరికి నీ ప్రాణం సహితము నా కుటుంబం నుండి నిన్ను వేరు చేయడానికి పూనుకున్నప్పుడు దాన్ని దూరం చేయాలని చెప్తుంది ఇక్కడ. హల్లెలూయా. ఇది కొంతమందికి అర్థం కాక ఎవరికి నచ్చినట్లుగా తీసుకెళ్ళిపోయారు. మామిడికాయలు ఉన్నాయి. ఏ మామిడికాయలు? పచ్చి మామిడికాయలు, పులుపు మామిడికాయలు. అంతే, ఇంకా దొరికిందంటే ఇంకా ఏదొచ్చినా కలబెట్టడమే ఇంకా. అవునా కదా? అంటే మామిడికి ఎఫెక్ట్ అది, కలబెట్టేసుకోవడం. అలాగా దేవుడు ఒక సెంటెన్స్, ఒక సందర్భాన్ని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, ఒక పర్టికులర్ రీజన్ అనే దాన్ని దేవుడు ఇచ్చాడు అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సోదరులు, కలబెట్టేస్తున్నారు. దాన్ని కలబెట్టడానికి వీలు లేదు. అంటే దేవుడు నమ్ముకోవడం, వాళ్ళందరినీ నువ్వు నాకు వద్దు, అవసరం లేదని తోసేయడం కాదు. ఎప్పుడు అంటే నమ్మి బాప్తిజం పొందినటువంటి నిన్ను దేవుని దగ్గరకు వెళ్ళనైనప్పుడు, దేవుని చిత్తము కొరకు బ్రతకనేనప్పుడు, నేను ఎవరైతే ప్రాణ స్నేహితులు కానీ బంధువర్గాన్ని ఎవరైనా సరే నేను అడ్డగిస్తున్నప్పుడు, అప్పుడు వారిని దూరం పెట్టమని చెప్పింది బైబిల్. భక్తి చేసేవారు ఎవరైనా సరే దూరం పెట్టరు. ఏం చేస్తారు మరి? దగ్గర గ్యాదరింగ్ చేసుకుంటారు అన్నమాట ఉండడానికి. అందుకే భక్తులందరికీ అవమానాలు నిందలు ఎందుకు వచ్చాయంటే, వాళ్ళు అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు. అందువల్ల ఎక్కువ అవమానాలు పొందారు వాళ్ళు. కనుక కొందరు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు స్వలాభం కొరకే వదిలేసి వెళ్ళిపోతున్నారట అసలైనటువంటి కుటుంబాన్ని. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అతి త్వరలో దేవుడు రాబోతున్నాడు. దైవజనులు కూడా చెప్పారు, ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు కూడా వివాహాలు కూడా కావు, అంత తొందరలో ప్రభు రాకడ ఉంది. ప్రపంచం అంతా ఏకప్రభుత్వం అవ్వడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి అవకాశం ఉంది. అంటే ఎవరు మనల్ని దేవుని చిత్తము జరిగించకుండా అడ్డగిస్తున్నారు చూడాలి. అంటే మన ప్రాణము కానీ, మన శరీరము కానీ, మన ఆత్మ మూడిట్లో కూడా ఏది వ్యతిరేకంగా దేవునికి పనిచేస్తుందో దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అందుకే అన్నాడు, నీ ప్రాణము సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరుడని. అంటే ఏం జరుగుతుందో తెలుసా? మీకు విచిత్రమైన ఒక వాక్యం చెప్పి ముగించేస్తాను నేను త్వరగా. యోబు గ్రంథంలోనికి మీరు రండి ఒకసారి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 34వ వచనం. మహాసమూహమునకు భయపడి 33 నుంచి చదవండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనంగా నుండి ద్వారము దాటి దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యోబు గారు తన కోసం దాన్ని చెప్పుకోవడం మానేసి మధ్యలో ఆదాము గారు లాగుతున్నాడు. మనం క్రైస్తులైన మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరు లాగితే మధ్యలో? క్రైస్తువులు అందరికీ ఇద్దరు లోకం అని చెప్పాను నా ప్రసంగాల్లో. చెప్పండి ఎవరి లోకు? ఫస్ట్ ఎవరి లోకు? క్రైస్తువులకి ఆల్ మొత్తం ప్రపంచంలో వరల్డ్ వైడ్ ఉన్న ఆల్ క్రిస్టియన్స్ అందరికి బాగా లోకమైన వాళ్ళు ఎవరో? మొదటిది సాతాను, రెండోది పాస్టర్. వెరీ గుడ్, థ్యాంక్ యూ తల్లి. చూసావా చాలా లోకం నేనంటే నీకు. అది చూసా చెప్పమంటే ఇలా ఉంటుంది. అందుకనే బోడిగుండంత శుభ్రం లేదు, ఊరుకున్నంత ఉత్తరం లేదని చాలా మంది మా అలా మౌనంగా ఉండిపోయారు. హల్లెలూయా. సో అలాగా భక్తులు వాళ్ళు చూసుకోకుండా ఇంకొకరిని ఎందుకు మధ్యలో లాగుతారు అంటే, వాళ్ళు లాగుతున్నందుకు వాళ్ళని ఇరికించడం కొరకు, వాళ్ళ మీద తప్పు మోపడానికి కొరకు కాదు. ఏమన్నాడు తెలుసా ఇక్కడ యోబు? ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకునని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారణం. భక్తుని స్టాండ్ అది. అంటే నేనేదో మిమ్మల్ని పొగడ్డం వల్ల, మీతో నేను పొగిడించుకోవడం వల్ల ఇది కాదు నా లైఫ్. నేను దేవునికి వేషధారణ అవ్వకుండా, దేవునికి విరోధం అవ్వకుండా నేను బ్రతకాలనే స్టాండ్ భక్తుడిది మాట. ఆ స్టాండ్ మన అందరికి సంఘాలకి రావాలి. ఏం చెప్తున్నాడు ఆదాం కోసం? ఆదాం ఏం చేశాడంటే ఇప్పుడు తన రొమ్ములో పాపాన్ని దాచుకున్నాడట. దేన్ని దాచుకున్నాడు ఆదాం? తన తప్పుని. ఎందుకు? ఏ పాపం చేశాడు ఆదాం? వ్యభిచారమా, దొంగతనమా, నరచమా? ఏమీ చేయలే, ఆజ్ఞ అతిక్రమించేది. అవునా?
అయితే ఆ అతిక్రమాన్ని ఆదాము ఎందుకు ఒప్పుకోలేకపోయాడు? ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం మనం. ఆదాము ఎక్కడున్నావు అంటే ఏం చెప్పాడు? ఎక్కడున్నాడని చెప్పాడు? చెట్ల చాటున ఉన్నాను అన్నాడు. ఎలా ఉన్నాడట? దిగంబరిగా ఉన్నాడు. నీకు దిగంబరిగా ఉన్నావని ఎవరు చెప్పారు అన్నాడు. నేను తినొద్దన్న పండును తినేసావా అన్నాడు దేవుడు. అప్పుడు ఏమన్నాడు ఆదాము? ఇక్కడ భార్య మీద తోసాడు. కొంతమంది భార్య మీద తోసేస్తారు ప్రతిదిని. వీళ్ళు చిక్కులెట్టుకొని భార్య మీద తోసేస్తారు. హల్లెలూయా. నేను ముందే చెప్తాను తోయకుండా ఉండాలని, ముందుగా ఎలక్ట్గా ఉండమని చెప్తాను. ఎలక్ట్గా ఉండకపోతే తోయడం కాదు, అది తిట్టించి కూడా అవుతుంది పాస్టర్ గారు. హల్లెలూయా. ముందే చెప్తాను ఇలా తోయబడితే కొన్ని ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్తాను, అందరికీ చెప్తాను. అక్కడ ఆదాము ఏం చేశాడు తెలుసా? అవ్వ మీదకు తోసి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా ఆదాము ఆ మాట? అది యోబుకి తెలుసు. యాక్చువల్లీ యోబు గ్రంథం ఇక్కడ పెట్టకూడదు, ఆది కాండం పక్కన పెట్టాలి. యాక్చువల్లీ పరిశుద్ధ గ్రంథాలు 26 గ్రంథాలు ఆర్డర్గా లేవు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇవి ఆర్డర్గా లేవు ఇవన్నీ. అందువలన మనకి నష్టమేమీ లేదు ఆర్డర్గా లేని. కీర్తనలు కూడా అంతే, 150 కీర్తనలు కూడా మొదటి కీర్తన నుండి 150 కీర్తన వరకు అన్నీ కూడా ఆర్డర్గా లేవు, డిజార్డర్గా ఉన్నాయి. అందువల్ల నష్టమేమీ లేదు. కానీ ఎందుకు ఆదాము అలా చేశాడో యోబు భక్తుడు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? కుటుంబముల తిరస్కారమునకు జడిసేట. ఆదాము ఎవరికి భయపడ్డాడో? ఎవరికి? ఇది క్రైస్తవ సమాజానికి తెలియదు. కొన్ని కోట్ల మంది క్రైస్తవ సమాజానికి ఈ సంగతి ఇంకా తెలియదు. ఎందుకు మనకు తెలిసిందంటే అదే చెప్తున్నాను. నడిపించేటువంటి ఒక నావికుడు, దేవుని చేత తన చిత్తాన్ని జరిగించడానికి పూనుకున్నటువంటి ఒక భక్తుడు దొరికితే విశ్వంలో ఎన్నో రహస్యాలు మనకు దొరుకుతాయి. హల్లెలూయా. లేకపోతే దొరకవు చాలా సంగతులు. కనుక ఆదాము ఏం చేశాడంటే కుటుంబంలో తిరస్కారముకు జడిసాడట. ఎందుకు? ఏ కుటుంబం ఉంది ఆదాము భయపడడానికి? భూమి మీద ఎవరున్నారు? మొట్టమొదటిగా ఆదామే కదా ఉన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి ఎవరు లేనప్పుడు ఏ కుటుంబానికి జడిసాడు ఆదాము అంటే? చూడండి, ఇలాగా మనది ఒకటే కాదు, ఈ నవగ్రహాలలో భూమి అనే ఒక గ్రహం మీద మనం ఉన్నట్లుగానే ఇంకా విశ్వములో గెలాక్సీ ఎన్నో ఉన్నాయి, పాలపొంత ఇవన్నీ కూడా ఉన్నాయి, కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. అలాగనే ఒక సూర్యుని చుట్టూ 9 గ్రహాలు, ఆ గ్రహాలలో ఒకదాని మీద మనుషులు ఉన్నారు. ఇప్పటికీ శాస్త్రవేత్తలకి ఇది అంతు చిక్కక జుట్టు పీక్కుని కొన్ని వేల కోట్లు అమెరికా నాసా వేల కోట్లు ఖర్చు పెడుతూ ఉంది. అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారని వీళ్ళు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. రంజిత్ గారు ఆల్రెడీ రాశారు. అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారనేటువంటి పుస్తకంలో వారిని మనం తెలుసుకోవాలంటే, వారు ఉన్న స్థలానికి మనం వెళ్ళాలంటే ఈ మానవ జ్ఞానముతో, మానవుని యంత్రాలతో అది ఎప్పటికీ జరిగే ప్రయత్నము కాదని చెప్పి. ఒక కాంతి పుంజం సెకండ్కి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. దానితో ఇక్కడ 500 సంవత్సరాలు అటువంటి కాంతి పుంజంతో మనం ప్రయాణం చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవుని మనం కనుక్కోగలమంట. అంటే విశ్వము, ఖగోళ శాస్త్రము సామాన్యమైనటువంటిది కాదు. నేను అందుకే చెప్తున్నాను, నీ పరిశుద్ధ గ్రంథము విద్యావేత్తలకి అర్థం కాలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే పామురులైనటువంటి వ్యక్తులకి ఇది అర్థమయ్యేలాగా చేశాడు. ఎందుకంటే ఎవరు దేవుని కృపను వేడుకుంటారో, ఎవరు దేవుని దయను కోరుకుంటారో, ఆయన దయ, ఆయన కృపను పొందుకున్న వాళ్ళు చదువు లేకపోయినా చేయగలుగుతారు. హల్లెలూయా. మీకు అవసరం పెట్టుకుని విషయాలు చెప్తాను. నా ముందు చెల్లి ఉంది, అవసరం దేవుడు కృప పెట్టి ఇక్కడికి వచ్చింది ఈరోజు. తన పేరు మహిమ, మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. 10 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి. అయితే హైదరాబాద్లో మొదటిసారి మేము కలిసినప్పుడు ఆ చెల్లి అప్పుడు నాకు ఒక విషయం చెప్పింది. తాళరేవులో వాళ్ళు హోటల్ నడిపించినప్పుడు ఒక విషయం చెప్పింది. తర్వాత కాకినాడ ఇక్కడ ఉంటున్నప్పుడు అలా నాకు 3 times చెల్లి ఒక విషయం చెప్పింది నాకు. ఏమని చెప్పిందంటే, దేవుడు నిన్ను చాలా బలంగా దేవుడు వాడుకుంటాడు అన్నయ్య. ఎంతలా వాడుకుంటాడంటే నువ్వు మాతో మాట్లాడడానికి కూడా నీకు ఖాళీ ఉండదు. అమ్మ చెల్లి అవునా కదా? కొన్నిసార్లు మా వాళ్ళు పాస్టర్ గారు నిజంగా చెప్పేస్తాడేమో. ఇక ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం అక్కడ ఉన్నారు. అంటే నేను చెప్తున్నాను, ఆ చెల్లి హైదరాబాద్లో నాకు చెప్పినప్పుడు సోషల్ మీడియాలోకి నేను ఎంటర్ కాల. ఫేస్బుక్ తెలీదు, యూట్యూబ్ తెలీదు, ఏమీ తెలియదు. ఇంకా నా మెసేజ్లు ఎందులో కూడా లేవు. అప్పుడే చెప్పింది చెల్లి. వాళ్ళు బాప్తిజానికి ముందు కూడా మేము ఫోన్లో ప్రేయర్ చేసుకుని కౌన్సిలింగ్ ఇస్తే తర్వాత పాస్టర్ ప్రవీణ్ గారి దగ్గరికి మా ఫ్రెండ్ దగ్గర వెళ్ళి బాప్తిజం తీసుకుని వచ్చారు. బెల్లంపల్లి. హల్లెలూయా. ఆ దినాల్లో చెప్పింది చెల్లి. అంటే దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడని అని చెప్పి. మళ్ళీ కొన్ని దినాల తర్వాత సిక్ అవ్వడం, బలహీనం అవ్వడం, హాస్పిటల్ తిరగడం, మళ్ళా
వాళ్ళ హోటల్ నడిపిస్తున్న సమయంలో అప్పుడు కూడా చెప్పారు, నిన్ను దేవుడు చాలా బలంగా వాడుకుంటాడు అనే, ఖాళీ లేకుండా చాలా బిజీగా వాడుకుంటాడు. మళ్ళీ వాళ్ళు కాకినాడ వచ్చేసిన తర్వాత నివాసానికి మళ్ళీ అప్పుడు చెప్పింది చెల్లి, అమ్మ నువ్వు చెప్తున్నట్లుగా కొన్ని అమ్మ జరిగే లేదా. హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కార్యాలు దేవుడు అన్ని మన కళ్ళ ముందే చూపించి చెప్పడైనా నువ్వు నమ్మడానికి ఆధారం లేనటువంటి సమయంలో కూడా అసలు ఇది సాధ్యమేనా, ఇది ఎలా సాధ్యము అని ఆశ్చర్యపోయే కార్యాలను దేవుడు జరిగిస్తాడు. అందుకే మనం ఆరాధిస్తున్న దేవునికి ఆశ్చర్యకరుడు ఆయన. ఎవరైనా ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. సేమ్ టైము చావు బ్రతుకుల మధ్య ఆ కొర ప్రాణంతో 0.5 హిమోగ్లోబిన్తో నేను ఉంటున్నప్పుడు కూడా, నేను చనిపోతానని అందరూ అంటున్న సమయంలో శిరీష అందరికీ చెప్పినటువంటి మాట ఏంటంటే, లేదు దేవుడు చెప్పాడు తన నుండి సముద్రం అంత సంతోషాన్ని మీరు చూస్తారని దేవుడు చెప్పాడు, తన సావడం పెళ్లి కూడా చేసుకుంటాడు, అన్నీ కూడా జరుగుతాయి అని తను చెప్తుంటే మా పెద్దని కూడా నమ్మలేదు. వీళ్ళు ఇంకా దేవుడు పిచ్చి బాగా ముదిరిపోయింది వీళ్ళకి అని చెప్పి. అంటే చెప్తున్నాను, నమ్మడానికి అవకాశం ఉండదు. నేను చెప్తున్నాను, అన్ని దేవుడు నీ దగ్గరికి వచ్చేసి అన్నీ ముందే చెప్పేస్తే ఈ శోధనలు ఈ సమస్యలు అప్పుడు నీకు పెద్ద ఏమి ఇంపార్టెంట్ కాదయ్యి, అన్నీ ముందే చెప్పేస్తాయి. కానీ అన్నిటికంటే ముందు దేవుడు ఏం చెప్పాడు తెలుసా, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడినని మార్కు సువార్త 16:16 చెప్పాడు దేవుడు. అదే దేవుడు ఏం చెప్పాడంటే, నమ్మని వానికి శిక్ష వస్తుందని అక్కడ చెప్పాడు. నమ్మి బాప్తిజం పొందినటువంటి మనం రక్షింపబడతామని దేవుడు చెప్పిన దేవుడు అపోస్తుల కార్యముల గ్రంథం 14:21 మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని మీరు ఎరుగురా అని కూడా చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అంటే బాప్టిజము పొందినటువంటి మనం దేవుని కుటుంబంలో జాయిన్ అయ్యాం. ఇప్పుడు అంటే ఆటోమేటిక్గా కుటుంబ సభ్యులైనప్పుడు కొన్ని వ్యతిరేకతలు వస్తాయి లేదా ఏంటో. కానీ నాకు తెలిసి కోళ్ళు ఎంత బాగా బ్రతికినా కానీ కొన్ని కుటుంబాల్లో శోధనలు వస్తాయి కోళ్ళకి. ఎందుకంటే అక్కడ అత్తే పెద్ద శోధన. హల్లెలూయా. సారీ అత్తలారా ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి. ఆల్మోస్ట్ నిజం మాట్లాడుకుంటున్నాం మనం, తప్పేముంది. హల్లెలూయా. సన్మానం చేసేవాళ్ళు మానేస్తారేమో, ఏమీ పర్లేదు. లేకపోతే ఎవరికైనా ప్రేరేపణ వచ్చి మెడ ఖాళీగా ఉంది, చేతులు ఖాళీగా ఉంది, ఆమె ఎప్పటి నుంచో ఏదో ఒకటి వేసేస్తానంటది మెల్లో. అదే పాముని కాదండి, గొలుసు. హల్లెలూయా. కానీ కొన్ని ప్రసంగాలు కూడా అలా ప్రేరణ వస్తాయన్నమాట. సడన్గా దేవుడి ప్రేరేప వచ్చింది అనుకో ఏమైనా జరిగిపోవచ్చు. నేను అందుకనే బంగారం పెట్టుకోవద్దని చెప్పిన, అసలు మీరు ఏమన్నా నన్ను పెట్టుకుని వచ్చామని చెప్తాను. ఎందుకంటే సడన్గా దేవుడు మాట్లాడి ప్రేరేపించాడు అనుకో, ఆ బంగారం తీసి అంతే. హల్లెలూయా. కారు కోసం రోజు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంటుందో, అంతే కదమ్మా. ఏ క్షణానన్నా దేవుడు ఏమైనా చేస్తాడు. అందుకని మీరు ఎప్పుడు ఏమి సిగ్గుపడద్దు, భయపడద్దు. ఎవరికైనా జోసెఫ్ ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, ఉన్నాయన్నీ పెట్టుకుని రావచ్చు. హల్లెలూయా. బలవంతంగా తీసుకోడు సుమా, దేవుడు నిన్ను ప్రేరేపిస్తేనే. సో దేవుని కుటుంబంలో జాయిన్ అయ్యాం. ఈ దేవుని కుటుంబంలోనూ కూడా కొన్ని వ్యతిరేకతలు వస్తాయి ఖచ్చితంగా. కుటుంబ వ్యవస్థ అనేసరికి మనం ఎంత ఎలాగుండు, ఒకవేళ మన మిస్టేక్స్ ఉన్నా మిస్టేక్స్ లేకపోయినా ఒడిదుడుకులు. ఈరోజు అత్తలు కూడా అంతకుముందు కోళ్ళ అత్తగారులతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళే కదా. ఈరోజు కోడల్లో మా అత్త తినేస్తుంది, మా అత్తని అందుకే ఎలా గడిపోతుంది అంటే రేపు పొద్దుటి నువ్వు అత్త అవుతావు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఒక తండ్రి ఒక భార్య, ఇద్దరు భార్య భర్తలో అత్తగారికి ఏం చేశారంటే ఒక చిప్పలో, సాధారణమైన ఒక చిప్పలో భోజనం పెట్టి బయట పెట్టారు. వాళ్ళు భోజనం చేసేసిన తర్వాత ఆ చిప్పని కడిగేసి కొడుకు బీరువాలో పెట్టి దాస్తున్నాడు. అడిగింది వాళ్ళ అమ్మ, ఏంట్రా ఇదంటే, రేపు పొద్దుట నీకు ఎట్టడానికి అని అంటాడు. హల్లెలూయా. అలా ఉంటుంది. మరి బైబిల్ ఏం చెప్పిందంటే, నువ్వేమి ఎత్తుతావో నీకు వస్తావు. చింత చెట్టు వేసి ఎండాకాలంలో మామిడికాయ కావాలంటే వస్తుందా? రాదు. చేపలు ఉన్నాయి కలబెట్టేసుకుందాం అనుకుంటే రాదు. చింతకాయలు కలబెట్టుకో. సో నేను చెప్తున్నాను, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా లేదా? ఏ కుటుంబాన్ని చూసుకోండి, ఏదో ఒక ప్రాబ్లం. అన్నీ బాగానే ఉంటే ఇంట్లో వాళ్ళతో తంట. పోన్లే దేవుడి దైవాలు అప్పులు లేవు, రోగాలు లేవు, బాగానే ఉన్నామంటే కుటుంబస్తులో కొంతమంది వాళ్ళు శోధన అన్నమాట. దెయ్యాల కంటే డేంజరీలు. యేసునామములో పోయే దైవం అని చెప్తే ఆ దెయ్యాలు పోతాయి, కానీ వీళ్ళు ఎన్ని వాక్యాలైనా మారరు. అంటే ఒక వ్యక్తి మార్పు నందలేనంతగా దేవుని వాక్యం వారి హృదయంలో ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. అంటే దేవుని వాక్యము నాలో నీలో పనిచేయకపోతే మన జీవితం పాడైపోతుంది. దేవుని కుటుంబ వ్యవస్థలో మనం పనికిరాము. అప్పుడు నేను ఫన్నీగా చెప్తున్నానే కానీ, అంటే దేవుని సమాజము పట్ల, దేవుని కుటుంబములో లేకుండా తప్పిపోతారేమో అని నా హృదయంలో, క్రైస్తవ సమాజం పట్ల ఎంతో వేదన, గాయము, భారం ఉన్నది నా హృదయంలో.
ప్రసవించేటువంటి ఆ స్త్రీ తన బిడ్డల కొరకు ప్రసవ వేదన పడుతున్నట్లుగా, ఎందుకంటే నేర్చుకున్నాను అలాగా భక్తుల నుండి. క్రైస్తవ సమాజము అసలైనటువంటి దైవ కుటుంబంలో నుండి రేపు పొద్దున తొలగిపోతారు. వీళ్ళు ఇక్కడ బాధ్యత లేని వారికి ఇర్రెస్పాన్సిబిలిటీగా దేవుని సంఘంలో, సమాజంలో, కుటుంబాల్లో బ్రతికేస్తున్నారు. ఎప్పుడు వీళ్ళు తెలుసుకుంటారని మానని వేదన హృదయంలో ఉంది. ఎవరో కొట్టారు, తిట్టారు, అవన్నీ నార్మలే, అవన్నీ కామనే వస్తాయి. కానీ అసలైనటువంటి బాధ ఇది, వెళ్ళిపోతారు రేపొద్దున దేవునికి దూరంగానని. కాబట్టి ఎవరు దేవుని కుటుంబం? హూ ఇస్ ద గాడ్ ఫ్యామిలీ? మనం దేవుని కుటుంబంలో లేకపోతే చాలా నష్టపోతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా దిక్కులేని వాడిగా ఉన్నాడు బేద లాజరు. అవునా? ఎవరైనా ఉన్నారా? పలకరించుకునేవారు, పట్టించుకునేవారు, శ్రేయభిలాషులు, స్నేహితులు, బంధువులు ఈ ఒక్కరు కూడా లేరు. అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత భక్తుడైన అబ్రహాం రోమునికి ఎలా వెళ్ళిపోయాడని చెప్పండి. ఎందుకో తెలుసా? అతడు ఈ భూమి మీద దేవుని కుటుంబముగా తన జీవితాన్ని ముగించాడు. హల్లెలూయా. అందుకే తనకి ఏమీ లేకపోయినా సరే ఆ వ్యవస్థలో ఉన్నాడు. నేను ఎప్పుడు ఎక్కడ చెప్పని సందేశం చెప్తున్నాను ఇక్కడ. పాస్టర్ గారు ఇది ముందు చెప్పేసి అనడానికి అవకాశం లేదు, ఎందుకంటే ప్రత్యక్షంగా నా మెసేజ్లు మొదట మీరే వింటారు. బయట కూడా ఏ స్థలంలోనూ కూడా చెప్పలేదు నేను, ఎందుకంటే ఆయనకి అప్పగించుకునే నడుస్తాం. మన ప్రిపరేషన్ ఏమీ ఉండదు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనము ఇక్కడ ఏదో ఒక కుటుంబం ఉంది, ఏదో బ్రతుకుతున్నాం, వెళ్ళిపోతున్న విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఏదో పని, అది కాదు ఇంపార్టెంట్. అవి చేసుకో కాదనట్లే, కానీ దేవుని కుటుంబంలో నుండి తొలగిపోయి తప్పిపోయేటువంటి అవకాశం ఉంది, చూసుకోవాలి. అంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. రక్షణ పొందావు నీవు, దేవుడిని నమ్ముకున్నటువంటి నిన్ను ఇంకొక వ్యక్తులు పరిపాలన చేసేటువంటి అవకాశం ఇవ్వకూడదు. గైడ్ చేయొచ్చు, సలహాలు ఇవ్వచ్చు. అందుకే చెప్పింది, ఎవడైనాను, తల్లి అయినను, తండ్రి అయినను, భార్య అయినను, అన్నదమ్ములైన నాకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ. లూకా 14:26 ఎందుకు చెప్పాడంటే నా నిమిత్తం, అంటే దేవుని నిమిత్తం అవసరమైనప్పుడు అప్పుడు అవాయిడ్ చేయాలంట వాళ్ళని. అంతే తప్పుగాని వాళ్ళు వద్దంటున్నారు, వాళ్ళు ఇష్టం లేదంటున్నారు, వాళ్ళు ఇలా చేయమంటున్నారు, అలా చేయమంటున్నారు అని అంటే అప్పుడు నువ్వేమో తెలుసా? దేవుని కుటుంబంలోంచి తొలగించిపోతావు నువ్వు. ఆదాము ఏం చేశాడంటే, చూడండి, ఈ భూగ్రహం మీద ఆదాము అవ్వ మాత్రమే ఉన్నారు, మొదటి ఫ్యామిలీ. అలాగని ఆదాము కంటే ముందు ఇంకా ఈ సౌర కుటుంబంలో, ఇంకా ఈ విశ్వములో చాలా విశ్వ పౌరులు ఉన్నారు, విశ్వలోక జనులు ఉన్నారు మాట. వీళ్ళందరూ ఆదాముకి తెలిసినటువంటి బంధువర్గాలు. మన భూమి మీద ఎలాగైతే ఉన్నామో ఇంకా విశ్వంలో ఇతరితర గ్రహాల మీద ఇంకా జనాంగం ఉన్నది. ఆదాము ఎందుకు భయపడ్డాడంటే, నేను ఇప్పుడు తప్పు ఒప్పేసుకుంటే వీళ్ళు నా కుటుంబస్తుల ముందు నా పరువు పోతుందని తన రొమ్ములో తన పాపాన్ని కప్పుకున్నాడట. ఇది కారణం. దిస్ ఇస్ ద రీజన్. హల్లెలూయా. ఇది రంజిత్ తోఫిరిగా లాంటి దైవజనుడు క్రైస్తవ సమాజానికి చెప్పకపోతే క్రైస్తవులకి తెలియదు. ఇంకని ఇది ఏమన్నా మిస్టేక్ ఏమో, ఆదాముకి యోబుకి సంబంధం లేదు కదా అని అనుకుంటు. యోబు చాలా సీనియర్ వ్యక్తి యోబు. హల్లెలూయా. అందుకని చాలా పాటలు యోబు తాత అనే పాటలు వస్తాయి. యోబు కుర్రోడు కాదు, తాతే. అంత పెద్ద వ్యక్తి, వయసు అంత పెద్ద జ్ఞానం కలిగినటువంటి వాడు యోబు. ఆదాము ఆ కుటుంబాలకి భయపడట రొమ్ములో పాపాన్ని కప్పుకున్నాడు. వాళ్ళ ముందు వాళ్ళు పరుగుపోతుందని. ఈరోజు సేమ్ అదే జరుగుతుంది. ఆదాములాగే ఈరోజు మనమందరం అలాగే చేస్తున్నాం. కుటుంబంలో పెద్దలు, సంఘాలలో పెద్దలు, వీళ్ళు ముందు మన పరుగు పోతుంది మనం ఒప్పుకుంటేనని కప్పేసుకుంటున్నారు ఈజీగాని. అందువల్ల ఆదాము ఈ రోజు దోషేయుడు. అసలు భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవరాశులకు పేరు పెట్టినటువంటి జ్ఞానవంతుడు ఈ చేతకాని ఒక అవివేకపు పని చేసి అందరి ముందు ఈ పండు ఎవరు తిన్నారు, ఈ ఎవరి వల్ల పాపం వచ్చిందంటే సండే స్కూల్ పిల్లలు కూడా చెప్తారు ఆదాము అవ్వల వల్ల పాపం వచ్చిందని. అంటే చూసావా, చిన్న పిల్లలకి కూడా లోకం అయిపోయేటప్పుడు ఆదాము అంత జ్ఞానవంతుడే. ఈరోజు ధనము కానీ, బలము కానీ, జ్ఞానం కానీ, పేరు కానీ, ప్రఖ్యాతి కానీ దేవుని కుటుంబంలో ఎవరిని కూడా నిలబెట్టదు. అందుకనే ఎవరు నా తల్లి అని యేసుప్రభు వారు ఖండించాడు ఆనాడు. తల్లినే పట్టుకుని నా తండ్రి చిత్తము జరిగించేవాడే నా తల్లి, నా తండ్రి, నా సహోదరులని. కొంతమంది తప్పిపోతున్నారు దారి, వాళ్ళ కోసం నువ్వు తప్పిపోతావా? కొంతమంది అదే చేస్తున్నారు. కనుక నువ్వు చేతనైతే తప్పిపోతున్నటువంటి వాడిని రైట్ వేలో నడిపించాలి. భర్తనైతే భార్యనైతే భర్త, భర్తనైతే భార్య, తల్లిదండ్రులైతే పిల్లలు, పిల్లలైతే తల్లిదండ్రులు. తప్పిపోతున్న వారిని నువ్వు ఆ ట్రాక్లో నడిపించాలి. వాళ్ళ కోసం నువ్వు తప్పిపోతున్నావు. స్నేహితుల కోసం వీళ్ళు కూడా విగ్రహార్థన చేస్తున్నారు. స్నేహితుల కోసం టెంపుల్స్కి వెళ్తున్నారు. చుట్టాల బంధువులు వాళ్ళు ఒప్పుకోరట, లేకపోతే వాళ్ళ కోసం ఏవైనా చేస్తారట. దానివల్ల ఏమవుతుందో తెలుసా ఎఫెక్ట్? దేవుని కుటుంబంలో నువ్వు సభ్యుడిగా, సభ్యురాలిగా ఉండకుండా పోగొట్టుకుంటావు. హల్లెలూయా. అందుకు చెప్తుంది బైబిల్. కాబట్టి ఎన్నో విలువైన సంగతులు నేను ఇంకా షార్ట్ చేసి ముగించేస్తున్నాను. మీరు ధ్యానం చేసుకోండి. ఎవరు దేవుని కుటుంబం అనే సందేశంలో నేను దేవుని కుటుంబంలో ఉన్నానా అంటే ప్రస్తుతం క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నేను
దేవుని కుటుంబంలో చేర్చబడతానా, అమ్మో లేకపోతే ఎలా ఉంది పరిస్థితిని ఒక్కొక్కరు చాలా జాగ్రత్త పడి దేవుని కుటుంబంలో ఉండడానికి రావాలి. అందుకని ఎంతో మంది స్త్రీలు కానీ పురుషులు కానీ పాతకాలం నుండి ప్రాత నిబంధన భక్తులు కానీ ఇప్పుడు కానీ వీళ్ళందరూ అనేక శ్రమలు అనుభవించి నిందలు అవమానాలు పొంది దేవుని కుటుంబంలో లాజర్లా ఉండడానికి వాళ్ళు రిజర్వేషన్ ఏం చేసుకున్నారు. ఇంకెవరు తప్పించలేరు వాళ్ళని. ఏ ఎర వేసినా సరే వాళ్ళు లొంగరు. డబ్బుకా ఇంకొక దానికా పేరు ప్రఖ్యాతిగా లొంగరు మాట. మన అదే కేటగిరీ. అందుకే అన్ని ప్రయత్నాలు కూడా చేశారు అందరూ. అన్ని వీడు దేనికి లొంగుతాడు, ఎలా లొంగుతాడు అన్ని ట్రై చేశారు. చివరికి అవ్వదు కాబట్టి వీడితోటి అవ్వదు కాబట్టి మనం అందరం ఏకమై ఏదైనా చేద్దామని చుట్టూ అన్నీ జరిగే పాస్టర్లు క్రైస్తవులు ఎందుకు ఇంత దాడి అంటే ఇగో దేని కొరకే. అందుకే పౌలు చెప్పాడు ఫైనల్గా లాస్ట్ ద కన్క్లూజన్ ఆఫ్ ద మెసేజ్. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి చదువుదాం, ముగించుకుందాం మనం. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకియేపోదును. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు, ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టు గోరువాడినైతే నేను క్రీస్తు దాసుడను కాకియే పోదును అని అంటున్నాడు పౌలు భక్తుడు. అందుకే భక్తుడు అంటాడు, నిబంధనా జనులం నిరీక్షణాదనులం, నిబంధనా జనులం నిరీక్షణాదనులం, గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం. అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం. మోషే బడిలో బాలురము, యేసయ్య వడిలో కృతార్థులం. మోషే బడిలో బాలురము, యేసయ్య వడిలో కృతార్థులం. ప్రియ పుత్రులం మేము నిబంధనా జనులం, నిరీక్షణాదనులం, గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. హల్లెలూయా. భక్తులందరూ దేవునితో ఒక నిబంధన చేసుకున్నారు. అంటే దేని కొరకు భక్తులను ఏర్పాటు చేసుకున్నారో ఆ దాని కొరకు భక్తులు అలా నిబంధన చేసుకున్నారు. ఏంటి, మోషే దేవునితో నిబంధన చేసుకున్నాడు. లేకపోతే ఐగుప్తులో మోషేకి శ్రమ వచ్చేది కాదు, రాజు తరిమేవాడు కాదు, ఇశ్రాయేలుల చేత ఆ అవమానాలు నిందలు పడేవాడు కాదు. విచిత్రుడు చూడండి, ఐగుప్తు యొక్క ఫరో కుమారుడిగా పెరిగాడు మోషే. 40 ఏండ్లు పెరిగాడు. అలా పెరిగినటువంటి మోసే ఇశ్రాయేల్ అయినటువంటి తన జనులను రక్షించడం కొరకు వీళ్ళ కష్టాలు వీళ్ళ బాధలు అనిపించి ఆల్పక్షంగా నిలబడితే వాళ్ళే మోసేని మోసం చేశారు. చూసారా, ఇదే జరుగుతుంది భక్తుల జీవితాల్లో. ఎవరి పక్షంగా భక్తులు నిలబడి వారికి మేలు కలుగుటకు వారిని సన్మాన మార్గంలో దైవ చిత్తంలో నడిపించడానికి పూనుకున్నాడో వాళ్ళే కొందరు అవిధేయులయ్యి మోసగాళ్ళై దేవుని పనికి అడ్డులయ్యి భక్తుల మీద బుర్ర జల్లి వాళ్ళని ఏడిపించారు. మోసే ఎందుకంటే అంత బాధ? చక్కగా ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగితే మోషేకి ఏమైనా ఇబ్బంది ఉండేదా? ఏంటి, ఇశ్రాయేలును మోషే నిజంగా ఎలా ఏడిపించారండి. నాకు బాగా బాధ అనిపిస్తుంది మోషే విషయంలో. దాదాపు 30 లక్షల మంది ప్రజలను ఈయన ఒక్కడ తోడుకుని వెళ్తే ఏంటి ఏదో మోషకి అన్నట్టు వీళ్ళని మాంసం కావాలని ఒకడు, మామిడికాయ కావాలని ఒకడు.
కీరకాయలు దోసకాయలు అక్కడ చాలా ఉన్నాయి. అంటే ఎలా దారుణంగా ఏడిపించారంటే మోషేని ఆలోచించండి. ఎప్పుడైనా మనం ఆలోచించాలి. అంటే భక్తుల జీవితాలలో ఇంత శ్రమ పెడుతూ ఇంత బాధ పెడుతున్నందుకు మన హృదయాలు గాయం అవ్వాలండి. మనకి ఏదైనా దెబ్బ తగిలితేనే కాదు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేది, ఒంట్లోంచి రక్తం వచ్చేది కాదు. భక్తుల జీవితాలకి, దైవ సంఘానికి నష్టం కలుగుతున్నప్పుడు మన హృదయములు గాయమవ్వి, మన కళ్ళలోంచి నీళ్లు రావాలి. కొన్ని నిద్రాహాలు మాని కడుపు మార్చుకుని కన్నీరు కాచి ఉపవాసం ప్రార్థన చేయాలి. ఇది ఏంటంటే దైవ కుటుంబ యొక్క వ్యక్తుల యొక్క బాధ్యత, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గాస్పల్. హల్లెలూయా. కాబట్టి ఈ విధమైనటువంటి కుటుంబస్తులుగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఇంకా ఫైనల్ చెప్పి ముగిస్తున్నాను. ఇంకా అందరూ బైబిల్ క్లోజ్ చేసుకోండి. ఒకవేళ ఈ భూ సంబంధమైనటువంటి జీవితంలో మా వాళ్ళు ఒప్పుకోరని కొందరు బాప్టిజం పొందకుండా, మా వాళ్ళు ఒప్పుకోరు దేవుని ప్రకటిస్తే, మా వాళ్ళు ఒప్పుకోరు నేను దేవునికి ఉపయోగపడతాని ఇలాగ వాళ్ళు వీళ్ళకి భయపడితే ఖచ్చితంగా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే నరకం. అంతే. కయ్యను పోగొట్టుకున్నాడు, దేవుని కుటుంబం నుంచి పోగొట్టుబడ్డాడు. ఇస్కరేతు యూదా పోగొట్టుకున్నాడు దేవుని కుటుంబంలో నుండి. వీళ్ళందరూ నరకపాత్రులు అయ్యారు. కనుక అనేకులు క్రైస్తవం అంటే ఈరోజు చర్చికి వెళ్ళడం రావడం మాత్రమే కాదు, ఈ 3 వేలో మనం ఉండాలి. అందుకని దేవుడు మనల్ని, కొత్త నిబంధన పిల్లలైన మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రప్పించాడు దేవుడు. అంటే ఈ కుటుంబాల్లోని ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఉన్నాయి. ఎంతకాలం ఉంటాం ఈ కుటుంబంలో? చచ్చిపోయే వరకు ఉంటాం. ఆయుష్ అంటే 100 సంవత్సరాలు ఉంటాం, లేకపోతే ముందే చనిపోతాం. కానీ యుగయుగాలు శాశ్వత కాలం ఉండేది పరలోక రాజ్యం కొరకు. మరి ఇక్కడ ఏమీ ప్రిపేర్ అవ్వకుండాని, ఏమీ సిద్ధపడకుండాని ఎలా పుట్టామో, ఎలా రక్షణ పొందామో అలాగే వెళ్ళిపోతే అప్పుడు ఉంటామా? కొత్తగా పెళ్ళైనమ్మ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ చింపుడు జుట్టు వేసుకుని, చీవుడు మొక్క వేసుకుని, మాసిపోయిన నైటి తోడే తిరుగుతుంది పొద్దున్న సాయంత్రం దాకానే. చుట్టూ చూసే వాళ్ళకి ఎలాగుంటది? అత్తగారు అంటది, అమ్మ నీకు సిగ్గు లేకపోతే నాకన్నా సిగ్గేస్తుంది, చుట్టూ చూసే వాళ్ళకన్నా కొంచెం భయపడవా, మేమైతే లెక్క లేకపోతే అనరా? చెప్పండి ఒక మాట. ఈడేటర్ భర్త మీద కోళ్ళ పడ్డాడు, ఎవరి మీద కక్ష తీర్చేసుకున్నట్టు. ఎవరి మీద కక్షలు లేవండి మనకి. హల్లెలూయా. ఎందుకంటే అందరూ నా బంధువులే. ఎవరు దారి తప్పినా సరైన ట్రాక్లోకి రప్పించాలి. సేమ్ టైం నేను దారి తప్పితే నన్ను కూడా ట్రాక్లోకి రప్పించండి. ట్రాక్లో ఉన్నామని తప్పించమని చూస్తారు చాలా మంది. చెప్తారు ఏంటంటే ట్రాక్ తప్పిన ట్రాక్లోకి రప్పించాలి, కానీ ట్రాక్లో ఉన్నవాడు ట్రాక్ తప్పించడానికి వెంటాడుతున్నారు నన్ను. అది కుదరక రకరకాల పరిస్థితులు. కాబట్టి వీఆర్ మై ఫ్యామిలీ. మీరు వేరు, నేను వేరు కాదు. అందరితో ఒకటే కొలవే. నువ్వు రెడ్డి అయితే నేను రెడ్డి, నువ్వు కాపు అయితే నేను కాపి, నువ్వు మాల అయితే నేను మాల, నువ్వు బేపనోడు అయితే నేను బేపనోడిని. పిల్లకి లేదంటే మొత్తం కొట్టించుకొని పిల్లకెడుచుకుంటాను. దేనికైనా రెడీ. బాప్తిజం పొందుతానంటే దేనికైనా ఐఎమ్ రెడీ, ఆల్వేస్ రెడీ. హల్లెలూయా. కొట్లకి గొడవట్లకి కాదండి రెడీ అంటే, రేర కొట్టుకుందాం అంటారు వాళ్ళని. దానికి తప్ప దేనికన్నా రెడీ. కూర్చుందామా, మాట్లాడుకుందామా, దేవుడు ఎవరో తెలుసుకుందామా, అన్నిటికీ రెడీ. కొట్టుకోవడానికి వద్దాం, ఎందుకంటే అతను నా 6 ప్యాక్ ఇంకా రాలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ ఆట ఆడుకోద్దని చెప్పాడు. ఆ ఆట ఆడుకోవాలని చెప్పంటే చిన్న వయసులో చాలా తలకాయలు బూడిద గుమ్మలకాయలాగా ఇంటికాడ వెళ్ళాడును. ఏంటి బూడిద గుమ్మలకాయ 4 కళ్ళుడు బొమ్మలు ఎలా పెట్టుకుంటున్నారు దిష్టికి. నేను ఒక్కొక్క శవాన్ని చంపి ఆ తలకాయలని ఎక్కడో కప్పెట్టకుండా ఒక్కొక్క గుమ్మానికి ఏలాడు పెడుతున్నమాట. చిరంజీవి తీసిన ఠాగూర్ సినిమా స్క్రిప్ట్ ఎవరిదనుకున్నావు? జోసఫ్ది. నిజమే. 2004లో నేను రాసుకున్నాను నా స్క్రిప్టు. ఎవరిని ఎలా చంపేయాలో స్క్రిప్ట్. నక్సలైట్ అవి చంపడానికి ముహూర్తం పెట్టుకుంటాను అనమాట. ఇంకా అడుగులో అన్నని కలవడమే లేటు. ఈలోగా అసలైన అన్న ఏసై అన్న వచ్చేసాడు నా దగ్గరికి. ఒరే నువ్వు ఇలా చేయడానికి వరకు కాదురా, తల్లి గర్భంలో పెండంగా రూపింపబడికి ఏర్పాటు చేసుకోవడం. నువ్వు జోసఫ్ అనే పేరుతో నువ్వు బ్రతకాలి, నువ్వు సాక్ష్యం చెప్పి కొంతమంది అత్తాకు వాళ్ళకి శుభ్రంగా శివాట్లు ఎట్టాలి. అవన్నీ దేవుడు ముందే అనుకుంటే బ్రతికించాడు. లేకపోతే ఎవరన్నా చంపితే సెంట్రల్ జైల్లో ఉంది నన్ను వేసేది ఈ పాడికి. ఎందుకంటే ఎవరన్నా చంపితే ఆయన వేసేతనే లేదు ఎవరన్నా. హల్లెలూయా. కాబట్టి ఫైనల్గా చెప్తున్నాను, అందరికీ చేతులు జోడించి, ఒకవేళ ఈ భౌతిక సంబంధమైనటువంటి కుటుంబంలో మనం ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలైనా పడచ్చు, కానీ దేవుడు ఒక శాశ్వతమైనటువంటి నిత్య ఆనందము కలిగినటువంటి మహా అద్భుతమైనటువంటి కుటుంబాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ కుటుంబంలో మనము చేరితే చాలు. ఆ కుటుంబంలో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ, వన్ ఆఫ్ ద మెంబర్గా మనం ఉంటే చాలండి. గొప్ప ధన్యులు, గొప్ప భాగ్యం అయిపోతాం. ఆదాము మంచివాడే, జ్ఞానవంతుడే, ఈ కుటుంబంలో పెద్దల ముందు పరువు పోతుందని తన తప్పుని ఆ రొమ్ములో దాచుకున్న సంగతిని యోబు చెప్తూ, నేను అలాంటి వాడిని కాదు, నా అడుగులో జాడానికి లెక్క చెప్తాను, నేను రాజులోకి వెళ్తానని చెప్పాడు యోబు. ఎందుకంటే భక్తుడి కాన్ఫిడెన్స్ అది ఏంటి, తన నీతిని, తన యథార్థతను చెప్పుకున్నందుకు ఆ యోబుని పట్టుకున్నప్పుడు గర్వం ఎంత, పొగరు ఎంత, గర్వం అని అంటారు ఎవరన్నా. అది గర్వం కాదు, పొగరు కాదు. యోబు తను జీవించినటువంటి జీవితం కొరకు అలా చెప్పాడు. దాన్ని దేవుడు కూడా యాక్సెప్ట్ చేశాడు. జోఫరు, బిల్దదు, ఎలిఫజ్ అనే 3 ప్రాణ స్నేహితులకు సిగ్గొచ్చేలాగా దేవుడే సుడిగాలులు యెహోవా ప్రత్యక్షమయ్యాడట. కాబట్టి మనకు ఆ ధైర్యం రావాలి.
నేను ఎత్తబడతానో లేదా అంటున్నారు కొంతమంది. అలా ఉండకూడదు, అలా కన్ఫ్యూజన్లో ఉండకూడదు. ఎస్, ఖచ్చితంగా నేను నా ప్రభు దగ్గరికి వెళ్తాను అని ఉండాలి. ఇప్పుడు మన ఇంటికి నుంచి మనం ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు మన ఇంటికి నేను వెళ్ళగలను అనుకుంటారు ఎవరైనా? అంటే వెర్రితనమాట అలాగనుకున్న వాళ్ళు ఎవరైనా. అలాగే దేవుడి దగ్గర నుంచి మనం వచ్చాం ఈ భూమి మీదకి, మరి ఇక్కడ నుంచి ఆయన దగ్గరికి నేను వెళ్తానో లేదా అని అనుకుంటే ఏమనుకోవాలి? ఇప్పుడు ఇన్ని వాక్యాలు ఎందుకు, ఇంతమంది భక్తులు ఎందుకు, ఇంత స్వార్థలు ఎందుకు? సరిగ్గా నువ్వు వెళ్ళడం కొరకు నా ఇల్లు నాకు తెలుసు అనే దారి కన్ఫ్యూజ్గా ఉండకూడదు. సేమ్ టైము కొంతమందికి నా ఇంటికి నేను తీసుకెళ్తాను రా అనే కాన్ఫిడెన్స్ నీకు ఉండాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ సందేశానికి ఎవరు దేవుని కుటుంబం. కాబట్టి చెప్తున్నాను, దేవుని నమ్ముకున్న నీవు దేవుని కోసం ఏమి ఆలోచించకపోతే ఎలా దేవుని కుటుంబం అవుతావు? దేవుడు ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి నీకు ఒక ఉన్నతమైన కుటుంబాన్ని, ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇస్తే నువ్వు ఆయనకు ఉపయోగపడకపోతే ఎలా దేవుని కుటుంబం అవుతావు? దేవుని కొరకు ఏ మాత్రం నువ్వు ఉపయోగం లేనటువంటి వ్యక్తిగా, ఎలాంటి రిస్కులు చేయలేనటువంటి వ్యక్తిగా కేవలం చర్చికి వెళ్ళి వచ్చేస్తే మాత్రము ఎలాగ నువ్వు దేవుని కుటుంబం అయిపోతావు? కాబట్టి అనేకులు దేవుని కుటుంబము నుండి తొలగించబడతారు, తప్పిపోతారు. కాబట్టి మూలవాక్యంలో ఎన్నో విలువైన సంగతులు నేను వదిలేసి కేవలం 1% కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన ప్రార్థన ఇంపార్టెంట్ కనుక దానికోసం నేను ముగిస్తున్నాను. కాబట్టి ఈ దినము మన సమర్పణ లైవ్లో ఉన్నవారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎస్, ఈ రోజు నుంచి మనం దేవుని కుటుంబంగా ఉండడానికి దేవుని కోసం ఆలోచించాలి, దేవుని పని చేయాలి, దేవునికి ఉపయోగపడాలి. మన జ్ఞానము, మన ధనము, మన బలం, మన చదువు, మన శక్తి అన్నీ కూడా దేవునికి భూమి మీద ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా మనం ఉంటే ఆ కుటుంబంలో మనం ఉంటాము, మనతో పాటు కొందరు ఉండడానికి మనం ఉపయోగపడతాం. ఎట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరినటువంటి మనకిని, లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి అనుగ్రహించి దేవుని కుటుంబంలో వాళ్ళందరినీ సభ్యులుగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.